నమస్తే. ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి వచ్చేస్తోంది కదా! రథసప్తమి రోజు వాళ్ళ ఆనవాయితీలు ఫ్యామిలీలో ఉంటాయండి. వంట వండే పద్ధతుల దగ్గర నుంచి, నైవేద్యాల దగ్గర నుండి, తర్వాత ఉపవాసాల దగ్గర నుండి, వ్రతాల దగ్గర నుండి, పట్టే నోముల దగ్గర నుండి రకరకాల పద్ధతులు ఉంటాయి. మీ మదర్స్ చాలా చక్కగా, అత్తగారులు, మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పిల్లలకి నేర్పించి ఉంటారు. మీ పద్ధతులు మీరు ఫాలో అయిపోండి. కొత్తగా ఏమీ మీరు ఇంకేమన్నా వాళ్ళు నేర్పించిన దానికి భిన్నంగా ఇంకా ఏమన్నా కొత్తగా చేసుకోవాలి అనుకుంటే మాత్రము అప్పుడు మీరు అవి చక్కగా చేసుకోవచ్చు. కానీ రథసప్తమి యొక్క విశిష్టత ఏంటి, అసలు సూర్యభగవానుడి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సూర్యభగవానుడు కింగ్ ఆఫ్ ప్లానెట్స్ అండి, రాజా ఆఫ్ ప్లానెట్స్. నవగ్రహాల్లోకెల్లా ఆయనే రాజా అని చెప్తూ ఉంటారు. అయితే సూర్యభగవానుడు కనుక మన చార్ట్స్లో కనుక వెల్ ప్లేస్డ్ అయి ఉంటే, అంటే చాలా మంచి బెనిఫిక్ హౌసెస్లో కనుక ఉన్నట్లయితే, బెనిఫిక్ అంటే మంచి స్థానాలు, మిత్ర స్థానాల్లో ఉండి బెనిఫిక్ అంటే మనకి మంచి చేసే స్థానాల్లో ఉంటే కనుక ఆయన మంచి రిజల్ట్స్ ఇన్ జనరల్ ఇవ్వాలి. అండర్లైన్ ఇవ్వాలి. ఒక్కొక్కసారి దీనికి భిన్నంగా కూడా రిజల్ట్స్ ఉండడం నేను కొన్ని వేల కేసెస్లో చూశాను. ఎందుకు చేస్తారు అది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజా పద్ధతులు, మీ ఆహార పద్ధతులు, మీ వ్రతాలు, నోములు అవన్నీ ఇన్ జనరల్ మీరు చేసేసుకుంటారు కాబట్టి, నా రీసెర్చ్ సైకాలజీ ఆఫ్ ప్లానెట్స్లో అయింది కాబట్టి, సో మనం ఏది ఇంపార్టెంటో లెట్స్ గో బ్యాక్ టు ద బేసిక్స్. సూర్యభగవానుడు రాజా ఆఫ్ ప్లానెట్స్ అని చెప్పుకున్నాం కదా. అయితే సూర్యభగవానుడు తండ్రికి ప్రతీక, అడ్మినిస్ట్రేషన్కి ప్రతీక, మేనేజ్మెంట్కి ప్రతీక. అంటే ఏంటి? గవర్నమెంట్కి ప్రతీక. ఒక దేశపు రాజ్యాంగం అంటే రాజనీతి, పాలిటిక్స్, లేకపోతే పొలిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ అ కంట్రీ, ఇవన్నీ కూడా సూర్యభగవానుడి చేతిలో ఉంటాయి. గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఇవి కూడా సూర్యభగవానుడి చేతిలో ఉంటాయి. తండ్రి బాసెస్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్. మీరు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఆ బాస్ ఎవరైతే ఉంటారో, ఇమీడియట్ బాస్, వాళ్ళు ఏ బాస్ అయినా అవనివ్వండి, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అవనివ్వండి, ఎంత కొంచెం మంచి వాళ్ళు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, వాళ్ళు కూడా బాసే. కాబట్టి బాస్ అనే ట్యాగ్ వచ్చేసింది కాబట్టి సూర్య, దే విల్ బీ రూల్డ్ బై ద ప్లానెట్ సన్. ఇప్పుడు మనం చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి? వీళ్ళ ముగ్గురికి కనుక రెస్పెక్ట్ ఇస్తే సూర్యభగవానుడు మన చాట్లో కనుక బలంగా లేకపోయినా కూడా ఆయన బలపడిపోతారు. అర్థమైపోయింది కదా. అంటే తండ్రితో ఎప్పుడు కూడా అలగకుండా ఉండడం, తండ్రికి మర్యాద ఇవ్వడం, తండ్రితో ఎప్పుడు మాటలు ఆపకపోవడం, తండ్రిని ఎప్పుడు కూడా చాలా ప్రేమగా తండ్రితో వ్యవహరించడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తండ్రి సమానులు కూడా, అంటే తాతయ్యలు, పెదనాన్నలు, చిన్నాన్నలు, మామగారులు, ఫాదర్ ఇన్ లా, వీళ్ళందరినీ కూడా చాలా చక్కగా చూడడం, అంటే నిజంగా జెన్యున్గా చక్కగా చూడాల్సి వస్తుంది కాబట్టి చూడడం పక్కన పెట్టేసేస్తే, జెన్యున్గా చక్కగా చూడడం, అది మనసులో రాకపోతే మనం ఎంత మర్యాదగా చూసినా బహుశా దానికి వాళ్ళకి అందకపోవచ్చు. అది తండ్రి అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, ఫాదర్ ఇన్ లా అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, తాతయ్యలు అవనివ్వండి, ఎవరైనా. గవర్నమెంట్ పట్ల గాసిప్ చేయకుండా ఉండకపోవడం, గవర్నమెంట్ని నిందించకుండా ఉండడం, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వస్తాయి, కోపం వస్తుంది, ఒక్కొక్కసారి వస్తుంది, బట్ రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ని నిందించినా కూడా సూర్యభగవానుడు మనకి చార్ట్స్లో ఎంత బ్యూటిఫుల్ ప్లేస్మెంట్లో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన చెడు రిజల్ట్స్ ఇవ్వడం తక్షణం మొదలు పెడతారు. తక్షణం. సూర్యుడికి అంటారు కదా కోపం ఎక్కువ. సూర్యభగవానుడికి అంటే తప్పు చేస్తే, నారాయణమూర్తి కదా మరి, సూర్యనారాయణమూర్తి, వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. తర్వాత ఏ రకంగా రిజల్ట్స్ వస్తాయి అనేది నెక్స్ట్ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ పార్ట్, బాసెస్, అడ్మినిస్ట్రేషన్. చాయ్కి వెళ్ళినప్పుడు కానీ, కాఫీకి వెళ్ళినప్పుడు కానీ, లంచ్కి వెళ్ళినప్పుడు కానీ, బాస్ వాళ్ళు ఇలా అన్నారనో డిస్కస్ చేసుకోవడం పక్కన పెట్టేసేస్తే, బాస్ గురించి గాసిప్పు, బాస్ ఫ్యామిలీ గురించి గాసిప్పు, లేకపోతే బాస్ వ్యవహారం గురించి గాసిప్పు, బాస్ యొక్క తిట్ల గురించి గాసిప్పు షేర్ చేసుకోవడం, తిట్టారని అనుకోవడం, అక్కడి వరకు వదిలేయడం వేరే పద్ధతి. బట్ దాన్ని ప్రొలాంగ్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక వాళ్ళకేం తెలుసు వీళ్ళకేం తెలుసు అనడం, దాన్ని ఒక గాసిప్ లాగా క్రియేట్ చేయడం అనేది చాలా తప్పు. అప్పుడు కూడా సూర్యభగవానుడు చెడు రిజల్ట్స్ ఇస్తారు. ఏ రకంగా చెడు రిజల్ట్స్ ఇస్తారు? హెల్త్ పాడవుతుంది, ఆయన వైటాలిటీకి కారణం, ఇమ్యూనిటీకి కారణం. ఓవరాల్గా కొంతమందిని చూసి ఎప్పుడు వాళ్ళకి వ్యాధులు అనేవే రావు, వాళ్ళకి జ్వరాలు, దగ్గులు, జలుబులు ఏమీ రావు. సూర్యుడు బలంగా ఉంటే ఇవేమి రావు. సూర్యుడు బలంగా లేకపోతే వీళ్ళకి ఏదో ఒక సుస్థి కానీ, అనారోగ్యం కానీ
గాడ్ ఫర్బిడ్ వస్తూనే ఉంటాయి. అటువంటి వాళ్ళు ఈ ఒక్కసారి చెక్ చేసుకోండి దయచేసి. ఒకవేళ ఇలాంటివి ఏమైనా చేస్తుంటే కనుక ప్లీజ్ అవి కాస్త మనం కనుక ఆపేసినట్లయితే ఖచ్చితంగా అంటే సూర్యభగవానుడి యొక్క రిజల్ట్స్ పాజిటివ్గా మారుతాయి. ఆరోగ్యం రకరకాలుగా చెడిపోవచ్చు, ఇదే రకంగా అని చెప్పట్లేదు, బట్ వైటాలిటీ, ఇమ్యూనిటీ ఓవరాల్ ఇన్ జనరల్ చాలా చక్కగా బాగుంటుంది. ఇంకొక వీడియోలో సూర్యభగవానుడికి రథసప్తమి రోజు మనం చేయవలసిన రెమెడీస్ ఏంటి అనేది తెలుసుకుందాం.